ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. సార్, ఈ ఘటనలో నిర్లక్ష్యం ఎవరిదని మీరు భావిస్తున్నారు? ఈ ఘటన నిర్లక్ష్యం ఖచ్చితంగా ఒక పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిదని ఖచ్చితంగా చెప్పగలమమ్మా. ఎందుకంటే సంవత్సరం క్రితం అత్యాశతో బెట్టింగ్ పెట్టి నిరాశ పాలయ్యి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని పరామర్శించడం కోసం అని వచ్చి ఈ రోజున ఒక 2 నిండు ప్రాణాలను బలిగొన్నాడు. మార్గమధ్యంలో వెళ్తూ కారు టైర్ కింద పడితే కనీసం కారు ఆపి ఏం జరిగింది ఏందని తెలుసుకోకుండా హాస్పిటల్కి కూడా తీసుకెళ్లకుండా పక్కకు పడేసి శవాన్ని పక్కకు పడేసి వెళ్ళిన సందర్భం. అట్లానే అక్కడికి వెళ్ళిన తర్వాత సత్యనపల్లిలో కూడా తొక్కిసలాట జరిగి అక్కడ ఒక నిండు ప్రాణం బలిగొన్న సందర్భం ఉందండి. దీన్ని బట్టి చూస్తే వాళ్ళు ప్రాణాలకు విలువ ఇవ్వటం లేదు, శవాలకు మాత్రమే విలువ ఇస్తున్నారనేది క్లియర్ గా అర్థమవుతుంది. అతను పోయి ఓదార్పు ఎవరికి చేస్తున్నాడు? విగ్రహాలకు ఓదార్పు చేస్తున్నాడు. అతని సంస్కృతి అది. కారు టైర్ కింద పడితే కనీసం ఆపి ఏం జరిగింది అని తెలుసుకుని హాస్పిటల్కి తీసుకెళ్దామన్న ఇది లేకుండా అతను ముందుకెళ్లాడంటే అతని నైజాన్ని మీరు అర్థం చేసుకోవచ్చండి ఎట్లుందో. అట్లానే రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లానే కాకుండా ఆ రోజున ప్లకార్డులు పట్టుకొని వాళ్ళు సైకో ఫ్యాన్స్ ఏ రకంగా ప్లకార్డులు పట్టుకున్నారో వాటిని ఏ రకంగా సమర్థించున్నాడో మీరందరూ చూసి ఉండారు. దాన్ని బట్టి అర్థమవుతుంది వారి యొక్క వైసీపీ యొక్క నైజం, వాళ్ళ నాయకుల యొక్క లక్షణం ఎట్లుంది, వాళ్ళ కార్యకర్తల యొక్క విధానాలు ఎట్లున్నాయి అనేది మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు. ధన్యవాదాలు ప్రవీణ్ గారు.